ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. మీకా 7వ అధ్యాయము 8వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు అంధకారములో ఉన్నప్పటికీ, ఎటువంటి బంధకములలో చిక్కుబడి ఆ సమస్యలతో పోరాడుతూ ఉన్నప్పటికీ, నీ యొక్క సమస్యను చూచి, నీ యొక్క చీకటిలో ఉన్న నీ జీవితాన్ని చూసి, నీకున్నటువంటి బాధను చూసి, నీ చుట్టుపక్కల వారు, నా అనుకున్న వారు లేదా నీ కుటుంబీకులు ఎంతగానో నిన్ను హింసిస్తూ వేదన చెందిస్తూ అనరాని మాటలు అంటూ ఎంతగానో వేధిస్తూ ఉండొచ్చు. అయితే నీవు దేవుని యందు విశ్వాసం ఉన్నప్పుడు, నీవు ఒకప్పుడు దేవుణ్ణి మర్చిపోయి చేసినటువంటి తప్పును నీవు గుర్తు తెచ్చుకొని ఆయన యందు నీవు పశ్చాత్తాపడి ఆయన పాదములు పట్టుకొని అడిగి చూడు. ఈ దినమున దేవుడు నీవు అంధకార జీవితంలో నుంచి నీకు వెలుగుగా చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో, నీవు ఎప్పుడైతే దేవుని పాదములు పట్టుకొని అడుగుతావో, ఆ పశ్చాత్తాప ప్రార్థనకు బదులుగా, ఆయన పాదములు పట్టుకున్నందుకు బదులుగా దేవుడు నీ జీవితంలో ఉన్నటువంటి చీకటిని తీసివేసి నాకు వెలుగుగా చేస్తాడు అని ఈ యొక్క వాక్య భాగము చెప్తుంది. నీ జీవితంలో ఎంత చీకటి అయితే ఉందో, నీవు దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు కూడా నీ వైపు తిరిగి అంధకారంలో ఉన్నటువంటి నీ జీవితాన్ని వెలుగుమయం చేస్తాడు. నువ్వు ఎంతగా ఓర్చుకుంటావో ఆ సహనానికి ప్రతిఫలముగా, ఆ యొక్క ఓర్పుకు ప్రతిఫలముగా దేవుడు నీ జీవితాన్ని, చీకటి జీవితాన్ని వెలుగుమయంగా మార్చువాడు ఆయనే. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము యేసయ్య. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. అపారమైన మీ ప్రేమను బట్టి మీకు వందనములు, చేసిన కార్యములు బట్టి మీకు వందనములు, చేయబోతున్న కార్యములు బట్టి కూడా మీకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము యేసయ్య. తండ్రి, ఈ దినమంతయు మీ కాపుదల కింద భద్రం చేయండి, దీవించి ఆశీర్వదించండి. మా ముందుగా మీరు నడిచి దేవా, చేసిన ప్రతి ఒక్క పనిలో తండ్రి ప్రతి ఒక్కరికి మీరు సహాయాన్ని మీ చేతిని అందించమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది ఈ దినమున చీకటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారో, ఆ చీకటి పాపపు జీవితంలో నుంచి దేవా వారిని బయటికి విడుదల చేయండి తండ్రి. నాయన, చీకటి జీవితం నుంచి విడుదల కలిగించి వారి జీవితాన్ని వెలుగుమయం చేయమని వేడుకుంటున్నాం దేవా. అట్టి కుటుంబాలలో ఎంతగానో మరి వేదన పడుతూ ఉంటుండగా తండ్రి, వారి కుటుంబాలు మీరు మార్చండి దేవా, సహాయం చేయండి తండ్రి. మీ కృపలో భద్రం చేసి వాడుకోమని వేడుకుంటున్నాము దేవా. సహాయం చేయండి తండ్రి. నాయన, ఎంతమంది దినమున ప్రయాణం చేస్తూ ఉన్నారు, వారి చుట్టూ, వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించండి. మరలా క్షేమముగా వారి కుటుంబాలు చేరుకునేలాగా సహాయం చేయండి తండ్రి. ఎంతమంది ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్నారో దేవా, అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోవా తండ్రి. తగినటువంటి ఉద్యోగమును వారికి దయచేయండి తండ్రి, సహాయం చేయండి తండ్రి. మీ కృపలో భద్రం చేయండి నాయన. ఎంతమంది ఎగ్జామ్స్ కోసం వెళ్తూ ఉన్నారు, పరీక్షల్లో వారికి విజయాన్ని చేకూర్చండి నాయన. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, నేను బలహీనతల నుంచి విడుదల కలిగించి బలం చేకూర్చండి. రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. మరణ పడకల్లో ఉన్న వారిని సైతం మీ గాయపడిన హస్తంతో తాకి సంపూర్ణమైన స్వస్థ విడుదల కలిగించండి. యేసు నామములో సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది వివాహాలు కాకుండా మిగిలిపోయి ఉన్నారో దేవా, తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాం తండ్రి. ఎన్నో సంవత్సరాలుగా బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారు, అట్టి వారి గర్భాలను మీరు తెరవండి దేవా. వారి గర్భాలను మీరు ముట్టండి, స్వస్థపరచండి. సంతాన ప్రాప్తిని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం దేవా. చీకటి జీవితంలో నుంచి వెలుగును ప్రసాదింపు చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధముగా ఎంతమంది కుటుంబాలు విడిపోతున్నాయో నాయన, విడిపోతున్న కుటుంబాలను మరలా మీరు ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, అట్టి కుటుంబాలు మీ చిత్తమైతే మరలా తండ్రి వారి మనసు
మనసు మార్చి ఒకరి పట్ల ఒకరికి ప్రేమను దయను కలిగించండి. కుటుంబాలను కట్టమని వేడుకుంటున్నాం తండ్రి. వ్యాపారాలను దీవించండి నాయన. ఇంతమంది వ్యాపారాలు నష్టమైపోయినారు, ఆ నష్టాన్ని మరలా కూర్చుండి దేవా సహాయం చేయండి. ఆది నుంచి ఎంతవరకు తోడై నడిపించమని వేడుకుంటూ నాయన యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అనేకమైన మేలులు వారి జీవితాల్లో పొందుకొని మీకు మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ రెండంతలుగా ఆశీర్వాదం మీరు దయచేయమని వేడుకుంటూ మా ప్రియ ప్రభువు తండ్రి రక్షకుడు పరిశుద్ధుడు నజరేయుడగు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడిని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.